ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. బీడి, చిన్నప్పటి నుంచి నన్ను పెంచావన్న కృతజ్ఞతతో, మొదటి నుంచి ఇంట్లో పడున్నావున్న జాలితో నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. నీ నిర్ణయం మార్చుకో. సారీ మేడం, నిర్ణయాలు మీ ఒక్కరికే కాదు మాకు ఉంటాయి. నీరు లేని చోట బతకచ్చు, నీడ లేని చోట బతకచ్చు, కానీ మాటకు విలువ లేని చోట బతకటం చాలా కష్టం, మనసు విరిగిపోయిన చోట బతకటం మరీ కష్టం. సెలవు. వెళ్ళు, వెళ్ళిపో. నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని 100 మందిని కొంటాను నేను. గాడ్ బ్లెస్ యూ మిస్ రోజీ. ఏమిటి, మన వాడు ఇంకా లోపలే ఉన్నాడా? ఎక్కడికో బయటికి వెళ్లే పనిలో ఉన్నట్టున్నాడు. బయటికా? ఎలా చేస్తారో ఏమో, జాగ్రత్త. నువ్వెక్కడికి? ఆగు. పొయ్యి మీద అన్నం పొంగిపోతుందండి. అదేమంటే తప్పించుకోవడానికి ఇదో స్టాక్ డైలాగ్ అయిపోయింది మీ ఆడాళ్ళకి. త్వరగా ముగించుకోనరా. మధ్యలో నేనెందుకండి? చిన్న చితకా విషయమా ఏమిటిది? వాడి పెళ్లి విషయం కదా. అబ్బా, వస్తానులేండి. లాస్ట్ బంచ్ నాన్న.
ఇవి గనక పనిచేస్తే శుభలేఖల పని కంప్లీట్ అయినట్టే. పొరుగుళ్ళకి వెళ్లాల్సినవి వెళ్ళినట్టేగా. ఎప్పుడో కొన్ని లైవ్ నేను కూడా ఇచ్చొస్తాను. ఉన్నవే కొన్ని ఏరియా వైజ్గా డివైడ్ చేశాను. అన్ని దగ్గర దగ్గరే. నేను పనిచేస్తానులే. పక్కింటి సుబ్రహ్మణ్యం గారు స్కూటర్ ఇస్తానన్నారు. అవసరమైతే వాడుకోమన్నారు. ఎందుకు నాన్న పెట్రోల్ ఖర్చు దండగా? దానికి పోసే పెట్రోల్తో ఏకంగా విమానమే నడపచ్చు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. వెళ్దూ గన్లే, కూర్చో. డైరెక్ట్ బస్ మిస్ అవుతుంది నాన్న. వెళ్ళొచ్చులే గానీ కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. అర్జెంటా? చాలా ముఖ్యమైన విషయం. ఏం లేదు బాబు, సరళ పెళ్ళి ఎలాగూ జరిపిస్తున్నాం కదా, పనిలో పని నీ పెళ్ళి కూడా జరిపిస్తే బాగుంటుందని నాన్న, అమ్మా నేను అనుకున్నాం. మామూలుగానే మీరు జోకులేయడం చాలా రేర్. అలాంటిది ఇంత టెన్షన్లో సరళ పెళ్లి ఏర్పాట్లకే తలకిందులు అవుతూ కూడా మధ్యలో ఈ జోకులేంటి నాన్న? జోకులు కాదు బాబు, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా పెళ్లికేం తొందర వచ్చిందని? తొందర వచ్చిందని కాదు బాబు, మంచి సంబంధం దొరికింది. మగాడి పెళ్లికి మంచి సంబంధాలు బాగానే దొరుకుతాయి మన దేశంలో. ముందు సరళ పెళ్లి కానివ్వండి. అప్పటిదాకా ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకండి. సరళ పెళ్లి సజావుగా జరగాలంటే నీ పెళ్లి జరగటం కూడా అవసరం బాబు. మీరు మాట్లాడేదేమిటో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఇంట్లో పెద్ద పిల్లల పెళ్లిళ్ళు చేయకుండా చిన్నవాళ్ల పెళ్లిళ్ళు చెయ్యరు, తెలుసా? ఆ రూల్ ఇప్పుడు ఎవరు ఫాలో అవుతున్నట్టు లేరే. ఇప్పుడు మరి అదే మీ ఫ్రెండ్ కామేశ్వరరావు గారు పెద్దమ్మాయికి పెళ్లి కాకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేశారుగా. ఆ పెళ్లి వేరు, ఆ గొడవలు వేరు. దానికి వాటికి సరిపోయింది కాబట్టి అలా జరిపించాల్సి వచ్చింది. వాళ్ళకి మనకి పోలికెక్కడా? వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. ఎలాంటి ఆచారాలైనా అనాచారాలైనా పచ్చనోటి కింద కప్పి పెట్టగల సామర్థ్యం వాళ్లకుంది. కానీ మన విషయం అలా కాదుగా. అన్నీ పద్ధతి ప్రకారం జరిగినా అప్పటికి 1,00,000 వంకలు పెడతారు. ఇప్పటికే వాళ్ళు వీళ్ళు పిల్లాడికి పెళ్లి చేయకుండా పిల్లకు తొందర ఏమొచ్చింది అని అడుగుతున్నారు. నీకో నీ చెల్లికో ఏదో లోపం ఉందని దాన్ని కప్పిపుచ్చుకోవాలని తొందరగా ఈ పెళ్లి జరిపిస్తున్నారు అని అంటున్నారు. ఎవరా అన్నది? వాళ్ళ అన్న మాటలు ముఖ్యంగాని వాళ్ళెవరన్నది నీకెందుకు? అమ్మా, నాన్న చూడేమంటున్నారు? ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? అబ్బాయికి అసలు విషయం చెప్పడం మంచిదేమో. అసలు విషయమా అంటే? ఏం లేదు బాబు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు 2 లక్షలు ఇమ్మని అడిగారు కదా. ఇస్తామన్నాం కదా. మాటైతే అన్నాం, కానీ డబ్బు ఇంతవరకు సర్దుబాటు కాలేదు. అయితే అప్పు కోసం ట్రై చేయాల్సింది పోయి నా పెళ్లి గురించి మాట్లాడతారేంటి నాన్న? నువ్వు పెళ్లి కొప్పుకుంటే డబ్బు చేతికొస్తుంది గనక. అంటే నా పెళ్లికి కట్నంగా వచ్చే డబ్బుతో చెల్లి పెళ్లి జరిపించాలనుకుంటున్నారా? నువ్వు కట్నం అనుకో, కానుకనుకో, నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకో. నువ్వు పెళ్లి కొప్పుకున్న మరుక్షణం మన చేతికి డబ్బు వస్తుంది. సరళ పెళ్లి ఏ అవాంతరాలు లేకుండా జరిగిపోతుంది. కట్న కానుకల ప్రస్తావన వస్తేనే అవి తీసుకునే వాళ్ళని తిట్టిపోసేవారు కదా. అలాంటి మీరు కట్నం గురించి ఆలోచిస్తున్నారా నాన్న? నేను ఆలోచించడం కాదు, ఆలోచించేట్టు చేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు? లోకులు. ఎవరా లోకులు? బాబు మదన్, విషయాన్ని నీకు నాన్చడం అనవసరం. సరళ పెళ్లికి అవసరమైన డబ్బిస్తానని చెప్పింది ఎవరో కాదు, రోజీ. నువ్వు తనని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బు కానుక రూపంలో ఇస్తానంది. అందుకు మీరు సరే అన్నారు. నా చేత కూడా సరే అనిపించాలని చూస్తున్నారు, అంతేనా? ఆ, ఇందులో అభ్యంతరం చెప్పవలసిందేముందిరా? ఉంది. రోజీ అంటేనే నాకు అభ్యంతరం ఉంది. ఆమె మాటల గురించి, చేతల గురించి, ఈ ఇంటికి ఆమె సాగిస్తున్న రాకపోకల గురించి మొదటి నుంచి నాకు అభ్యంతరం ఉంది. ఈ సంగతి మీకు తెలుసు. నాన్న, మీ ఆఫీసర్ గారింటికి ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఆయన నన్ను డబ్బుతో కొనే ప్రయత్నం చేశాడు. నేను చీకొట్టొచ్చాను. ఆ విషయం తెలిసి మీరు బాధపడ్డారు, గుర్తుందా? ఆయన లాంటి తత్వం ఉన్న వాళ్ళని 100 మందిని పోగేస్తే అది రోజీ అవుతుంది. దేన్నైనా డబ్బుతో కొనగలనని, డబ్బుతో సాధించగలననే అహంకారంతో విర్రవీగుతున్న మనిషి ఆమె. ఇన్నాళ్ళు నేను మీతో చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను డబ్బుతో కొనే ప్రయత్నం ఇవాళ కాదు, ఎప్పటినుంచో చేస్తోంది. నన్ను, నా వ్యక్తిత్వాన్ని కొనాలని, నాకన్నా తనే గొప్పని, తన డబ్బే గొప్పదని చెప్పుకోవాలని ఆమె ఆరాటం. ఆ ఆరాటంతోనే ఆమె నా వెంటపడింది,
వేధించింది, నాన్న అలరి చేసింది. ఎప్పటికప్పుడు ఆమె అహాన్ని దెబ్బతీస్తూ వచ్చాను కాబట్టి ఇక లాభం లేదనుకుని మన ఇంటి మీద పడింది. తన తెలివితేటలతో చాకచక్యంగా మీ అందరినీ మాయ చేసింది. తను చాలా మంచిదన్న ఇంప్రెషన్ మీలో కలిగేట్టు చేసింది. సరళ పెళ్లి విషయంలో మనం పడుతున్న ఇబ్బందిని తెలివిగా వాడుకోవాలని చూస్తున్నట్టుంది. నాన్న, కావాలంటే తల తాకట్టు పెట్టైనా సరే మనకు కావాల్సిన డబ్బు తెచ్చుకుందాం గాని రోజు ఇచ్చే డబ్బు మాత్రం వద్దు. ఆమె చేత్తో ఇచ్చే నాయ పైసైనా అది నరకంతో సమానం అవుతుంది. నువ్వంటే రోజుకి మొదటి నుంచి ఇష్టం ఉందన్నమాట. అవును, తను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్న సంగతి నీకు తెలుసన్నమాట. తెలుసు. అయితే ఈ విషయమై మీ ఇద్దరి మధ్య కొంత చర్చ కూడా జరుగుండాలి. జరిగింది. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేను నా అభిప్రాయాన్ని మార్చుకోను, నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాను. అయినా సరే నువ్వు రోజునే పెళ్లి చేసుకుంటున్నావు. అవునరా, అసలు ఈ విషయాలన్నీ ముందే తెలుసుంటే ఇంత చర్చ జరగాల్సిన అవసరమే ఉండేది కాదు. ఏమిటి నాన్న మీరనేది? మీ నాన్న అనే దాంట్లో తప్పేముంది బాబు? అమ్మా, నువ్వు కూడా నాన్ననే సపోర్ట్ చేస్తున్నావా? చెయ్యనా మరి? ఒరేయ్ బాబు, మొదట రోజీ గురించి నువ్వు చెప్తూ ఉంటే నీ మీద కక్ష సాధించడం కోసమే ఈ పెళ్లి షరతు పెట్టిందేమో అనుకున్నాను. అవునమ్మా, నువ్వు ఊహించింది నిజం. కాదురా, ఎప్పటినుంచో నీ వెంట పడుతుందని నువ్వే చెప్పావుగా. నువ్వెంత చీకొట్టినా సిగ్గు విడిచి నీ వెంట పడుతోంది అంటే నిజంగానే తను నిన్ను ప్రేమిస్తోందని అర్థం. నువ్వు చెప్పినట్టు నిన్నొప్పించడం తన వల్ల కాక మమ్మల్ని మంచి చేసుకోవటానికి మన ఇంటికొచ్చిన మాట నిజమే అయితే మనసా వాచా కర్మణ ఆమె నిన్నే పెళ్లాడాలనుకుంటోంది. నా మాట విని ఈ పెళ్లి ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకోకూడనంత పెద్ద తప్పు తనేం చేసిందిరా? ఇన్ని విన్న తర్వాత కూడా మీరిద్దరూ రోజునే సమర్థిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనుకోరో నాకు అర్థం కావడం లేదు. పిచ్చి వాళ్ళమనుకో, పేదవాళ్ళమనుకో, పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం చేతగాని దద్దమ్మలమనుకో, నీ ఇష్టం వచ్చిన విధంగా అనుకో, కానీ రోజీని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పరా? చెప్పను. వద్దులే నాయనా, నువ్వేం చేసుకోవద్దు. చెల్లెలి పెళ్లి ఆగిపోతేనే, కన్నవాళ్ళు కన్నీటి పొట్లై రాలిపోతేనే నువ్వు, నీ వ్యక్తిత్వం, నీ ఆదర్శాలు, నీ ఆశయాలు భద్రంగా ఉంటే చాలు. అటు కన్నవాళ్ళని ఇటు తోడబుట్టిన దాన్ని ఏడిపించరా, బాగా ఏడిపించు. ఊరుకో పార్వతి, ఊరుకో. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలా అని ఊరికే అన్నారా? వాడు మాత్రం మన కొడుకు కాదు, వాడి సుఖ సంతోషాలు మనవి మాత్రం కావు. కానీ డబ్బు దొరకపోతే ఏమవుతుంది? ఆ పసిదాని పెళ్లి ఆగిపోతుంది, నలుగురు మధ్య ఆభాసు పాలవుతాం, అంతేగా. కానీ పార్వతి, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు మనకు కొత్తేం కావుగా. పద పద. అనయ్య, తిండి తిప్పలు మానేసి అటు అమ్మా నాన్న ఇటు నువ్వు, ఏమిట్రా ఈ ఆలోచనలు? వాళ్ల మాటలు నువ్వేమీ పట్టించుకోదురా అన్నయ్య. ఏ, ఈ సంబంధం తప్పిపోతే నాకింక సంబంధాలే రావా? నీ చదువు పూర్తయ్యాక, నువ్వు ఉద్యోగంలో చేరాక ఇంతకన్నా గొప్ప సంబంధమే తెస్తావన్న నమ్మకం నాకుంది. నాన్నవాళ్లు కూడా ఎప్పుడూ ఇదే మాట అంటుండేవాళ్లు. సడన్ గా ఎందుకిలా చేంజ్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు. నన్ను అర్థం చేసుకునేదానివి, ఆఖరికి నువ్వు ఒక్కదానివి మిగిలావు. మరి నేను నీ ముద్దులు చెల్లెల్ని కదా. తెలిసి అమ్మా నాన్నల్ని బాధ పెట్టానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను నన్నుగా నిలవనివ్వడం లేదు. వాళ్ళన్న మాటలు నిన్ను మాత్రం బాధ పెట్టలేదా? నాకంతా తెలిసిందిలే. నువ్వు అంటుంటావు చూడు, ఏం ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం లేని మనుషులు బ్రతకడం కష్టమని. ఆ మాట 100% కరెక్ట్. నీలాంటి అబ్బాయిలు ఎంతో మంది ఉన్నా రోజీ నీ వెంటే పడిందంటే దానికి కారణం నీ వ్యక్తిత్వం అనేగా. అది బలంగా ఉంటే
మహామహులైనా సరే నీకు సెల్యూట్ చేసి తీరాల్సిందే. పెద్దలనే వాళ్ళు అసలు పెళ్లికింత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. ఏ పెళ్లి చేసుకోకపోతే మనుషులు బతకలేరా ఏంటి? సర్లే, నువ్వు రారా, అన్నం తిందుగాని. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. ఇలా చాలాసార్లు అన్నావు, నేను వడ్డిస్తే తిన్నావు. రారా. నిజంగానే నాకు ఆకలిగా లేదు. నువ్వు రోజీ గురించి, అమ్మా నాన్నల మాటల గురించి ఆలోచించినంతసేపు నీకు ఆకలేదు. అవునరా, రోజీ అంటే నీకు అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి ఏమో అలా చేసింది. పెళ్లి విషయంలో నువ్వు చాలా పర్టికులర్గా ఉంటావని నాకు తెలుసు. ఆ విషయం పెద్దవాళ్ళకి నేను తిరిగ్గా నచ్చ చెప్తాను గాని నువ్వు రారా. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివే సరళ. సరే, నీ ఇష్టం. కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నా సుఖం కోసమని నువ్వే కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అన్నం ప్లేట్లో వడ్డించి మూతవేసి పెడతాను, ఆకలేసినప్పుడు వచ్చి తిను, సరేనా? అయితే నిన్న మీరెళ్ళొచ్చింది రాఘవయ్య గారంటి కాదన్నమాట. నాకు నేనుగా వెళ్ళి మాట్లాడాలంటే మొహం చెల్లలేదు పార్వతి. అంత కాని పని మనమేం చేశామండి మొహం చెల్లకపోవటానికి? మనం అన్న మాటలు సామాన్యమైనవి కావు కదా. పెద్దలు ఒక వ్యవహారం గురించి మాట్లాడుకునేటప్పుడు పిల్లలు కలగజేసుకోకూడదు. ఒకవేళ మధ్యలో కలగజేసుకున్నా అది పెద్దలు మెచ్చుకునే విధంగా ఉండాలే కానీ నొచ్చుకునే విధంగా ఉండకూడదు. అప్పటికి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేమిటమ్మా మీరు కూడా? నువ్వు చేసిన తప్పేరా, ఒప్పుకో. అది కాదు నాన్న, ముందు కట్న కానుకలు ఏమీ వద్దని తర్వాత ఇలా మెలికలు పెట్టడం ఏమిటి? బ్లాక్మెయిలింగ్ కదా? అదిగో మళ్ళీ అదే మాట. ఆవేశం నీకే కాదురా, నాకు ఉంది. ప్రతిదానికి ఆవేశపడుతూ పోతే పనులెలా జరుగుతాయి? శుభలేఖలు పంచడం కూడా పూర్తయిపోయి ముహూర్తం దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళొచ్చి అలా మాట్లాడినందుకు నాకు బాధగానే ఉంది. మనకు బాధ కలిగిందని నోటికొచ్చినట్టు మాట్లాడటమేనా? అవతల వాళ్ళ ఇబ్బందులు ఏమిటో మనం గమనించొద్దు. అంతా సక్రమంగా పెడుతోంది అనుకుంటున్న సమయంలో ఆఖరణ ఇబ్బందుల్లో పెట్టిన వాడివి నువ్వు. అక్కడికెళ్ళి క్షమాపణలు అడగవలసిన వాడివి కూడా నువ్వే. రండన్నే కూర్చోండి. 4-5 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళావట. అదే ఆ విషయం వాళ్ళ చెవిన వేసేవో లేదో కనుక్కుందామని. చెవిని వేయటం వరకైతే వేశాను. అది వాళ్ళ మనసుకు ఎక్కిందో లేదో తెలియదు మరి. అంటే రాఘవయ్య సంగతి నాకు బాగా తెలుసమ్మా. ఎదట వాళ్ళకు ఓ మాట చెప్పేవాడే గాని మాట పడే మనిషి కాదు. మన వాడన్న మాటలకి బాగా హర్ట్ అయినట్టున్నాడు. అతను ఎంత హర్ట్ కాకపోతే కావాలంటే వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని చెప్పబోయా అని ఎందుకంటాడు? అలా అన్నారా ఆయన? అతను పొజిషన్లో ఉంటే నువ్వు ఆ మాట అనవా? నేనైతే ఖచ్చితంగా అదే మాట అంటాను. సారీ అంకుల్. ఆ మాట ఏదో రాఘవయ్యతో అంటే సంతోషిస్తాడు. అనుకున్న విధంగా సరళ పెళ్లి జరుగుతుంది. నా మాట కారణంగానే వాళ్ళు హర్ట్ అయ్యారని మీరంటే స్వయంగా నేనే వచ్చి ఆయనకు సారీ చెప్తాను. అనుకున్న ముహూర్తానికే సరళ పెళ్లి జరగాలి. పదండి అంకుల్. నువ్వేమంటావు? అంతకన్నా ముందు తేలవలసిన మాట మరోటి కూడా ఉంది కదా. సరే, అదేదో మీరు తేల్చుకుని ఏ విషయం నాకు చెప్పండి. నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు రాఘవయ్య దగ్గరికి వెళ్దాం. ఓకే? మరి నేను వెళ్ళొస్తాను. రోజీతో చెప్పండి, ఆమె ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను. బాబు మదన్. అవును నాన్న, నా ఒక్కడి నిర్ణయం ఇంతమందికి సంతోషం కలిగిస్తుందంటున్నారు కాబట్టి నాతో నేను రాజీ పడేందుకు ప్రయత్నిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.